నమస్కారం. భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం. దసరా నవరాత్రుల్లో చేసే పూజలు, పాటించే పరిహారాలు చాలా శక్తివంతమైనవిగా భావిస్తారు. ఈరోజు 9 రోజులు, 10 రోజులు, 11వ రోజు దసరా పండుగ అంటే ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజించి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఈ క్రమంలో దసరా నవరాత్రుల వేళ పాటించాల్సిన 5 ముఖ్యమైన పరిహారాలను, ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానిలో మొదటిది లలితా సహస్రనామం పఠించడం. దసరా నవరాత్రుల వేళ ప్రతిరోజు ఉదయం సాయంత్రం వీలు చేసుకుని లలితా సహస్రనామం పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దల మాట. తర్వాత దుర్గా సప్తశతి పఠించడం. పవిత్రమైన దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజించే క్రమంలో దుర్గా సప్తశతిని పారాయణం చేయడం వల్ల దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం. అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం కూడా సమర్పించాలి. ఈ శారదీయ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి ఒక్కో రకమైన నైవేద్యం సమర్పించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. సంధ్యా సమయంలో దీపారాధన. దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు సంధ్యా సమయంలో ఇంటి ముందు లేదా అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సుఖశాంతులు నెలకొంటాయని చెబుతారు. ఇక మహిళలను గౌరవించడం. దసరా నవరాత్రుల్లో కన్యలను గౌరవించి వారికి కొత్త బట్టలు, పసుపు, కుంకుమ సమర్పించడం వల్ల అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని బలమైన నమ్మకం. అయితే ఇవి పాటించడం వల్ల ఏం జరుగుతుంది అంటే దసరా నవరాత్రుల్లో భాగంగా చేసే పూజలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని విశ్వసిస్తారు. ఈ పూజల వల్ల జ్ఞానం, సంపద, ఐశ్వర్యం, సంతానం, సంతోషం కలుగుతాయని నమ్ముతారు. అలాగే దసరా పండుగ వేళ పాటించే పరిహారాల కారణంగా దుఃఖం, ఆకలి, పేదరికం తొలగిపోతాయని విశ్వాసం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పూజల వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. దసరా నవరాత్రుల్లో పాటించే పరిహారాల వల్ల ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. అంతేకాకుండా ప్రశాంతత, శాంతి, సుఖం కలుగుతుంది. ఇక ఈ పూజలు, పరిహారాలు చేయడం వల్ల జీవితంలో మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అందుకు అవసరమైన శక్తియుక్తులు, ధైర్యం, స్థైర్యం కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం.